నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జేఈఈ మెయిన్స్ ఫలితాల విడుదలతో ఆయా విద్యా సంస్థల్లో విజేతల సందడి. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఉద్యోగంతో జీవితంలో స్థిరపడాలన్నదే కళాశాల ధ్యేయం. ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుల శివకుమార్. ఉపాధి హామీ పథకం రద్దును నిరసిస్తూ జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర. ఈ నెల 20న తెనాలిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతిరోజు రోటరీ సంస్థ ద్వారా విలువైన సేవలు అందిస్తున్నారు. ఆంధ్ర ప్యారిస్ రోటరీ సమావేశంలో జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థి పీక ప్రకాష్ 98.97% సాధించి నారాయణ కళాశాల గౌరవాన్ని పెంచాడని కళాశాల ప్రిన్సిపాల్ కొసన నాగపవన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని నారాయణ జూనియర్ కళాశాలలో మంగళవారం జేఈఈ మెయిన్స్ టౌన్ ఫస్ట్ గా నిలిచిన పీక ప్రకాష్ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె నాగపవన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జేఈఈ మెయిన్స్ విజేత పీక ప్రకాష్ తల్లిదండ్రుల సమక్షంలో ప్రకాష్ ను సత్కరించి అభినందనలు తెలిపారు. విజేత ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ తన విజయం వెనుక తల్లిదండ్రుల విలువైన శ్రమ, త్యాగం ఉన్నాయని, అదే క్రమంలో గురువుల ప్రోత్సాహం, కళాశాల యాజమాన్యం తోడ్పాటు వెరసి తన విజయమని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ చక్రవర్తి, కోర్ డీన్ చంద్రశేఖర్, డీన్ మురళి, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్లో ప్రకటించిన ఫలితాల్లో తెనాలి నారాయణ జూనియర్ కాలేజీలోని విద్యార్థి పీకా ప్రకాష్ 97% తోటి తెనాలి టౌన్లోనే మొదట రావటం జరిగింది. తెనాలి చరిత్రలో ఈ పర్సంటేజ్ తోటి నారాయణ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించిందని తెలియజేయడానికి చాలా సంతోషంగా తెలియజేస్తూ విద్యార్థిని అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులని నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు తీసుకురావడానికి మేము అదేవిధంగా మా అధ్యాపక బృందం ప్రయత్నం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. This is Prakash from Narayana Junior College, Tenali. Recently, our India National Institute of Technology had conducted an entrance exam. I had written that entrance exam in Vijayawada, Kannur, Ion Digital. I had scored 98.97 percentile in that National Institute of Technology entrance exam. Firstly, I had thankful to my mother and father who had sacrifices his most expenditures on me and they had joined in our Narayana College. Secondly, I will hope that thankful to our Nagapavan sir, principal sir and AO sir, our MPC staff members, ASR sir and Ravi Shankar sir, Nagendra sir. Thank you for giving this golden opportunity. I hope that everybody joined in that Narayana College. Admissions were open for your bright future. That Narayana means first we had got that. Thank you. డిగ్రీ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థి ఉద్యోగ అవకాశంతో బయటకు వెళ్లాలన్నదే ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా డిగ్రీ కోర్సులతో పాటు స్కిల్ డెవలప్మెంట్ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నందుకు వారు సాధిస్తున్న ఉద్యోగ అవకాశాలే నిదర్శనమని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుల శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాల పరంపరలో భాగంగా తమ సంస్థ డిగ్రీ విద్యార్థులు 50 మంది ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ సదర్లాండ్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడం సంస్థకు గర్వకారణమన్నారు. పూర్తిగా వర్చువల్ విధానంలో జరిగిన ఈ ఎంపికలో అత్యంత ప్రతిభ కనబరిచి ఉద్యోగ అవకాశాలకు ఎంపిక కావడం వెనుక డాక్టర్ కొలసాని రామచంద్ కృషి, యాజమాన్యంగా తమ ప్రోత్సాహకం ఉన్నాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఏర్పరచుకుని నిరంతరం ఆయా కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా తమ సంస్థ డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యం పెంపొందించే కోర్సులను చేరువ చేస్తున్నామని అన్నారు. ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి 2.7 లక్షల వేతనంతో మొదలై వారిలోని ప్రతిభ రాణింపుకు అనుగుణంగా సంవత్సరానికి 4 లక్షల వరకు ప్యాకేజ్ పెరిగే అవకాశం ఉందన్నారు. అనంతరం విజేతలైన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఈ కార్యక్రమంలో విజేతలైన విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
అయితే కాలేజ్కి వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సార్ ఇచ్చిన ధైర్యం కానీ లైఫ్ స్కిల్స్ కానీ ఎంతో మమ్మల్ని ప్రోత్సహించాయి. సో వీ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు జాయిన్ ఇన్ హియర్. అండ్ ఈవెన్ ఇప్పటికీ మాకు ఒక 6 కంపెనీస్లో రిక్రూట్మెంట్ జరిగింది అండ్ 6 కంపెనీస్లో కూడా నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం. సో థ్యాంక్ యూ. This is G. Palampadikanta from Tenali. Right now I am pursuing ASN Degree College final year. I got offer letter from Sutherland because of Life Skills platform. In ASN College there is Life Skills platform. In that platform where we can learn English, discipline, dignity, etc. From the Life Skills platform we learn a lot of things, and with that courage and encouragement by the Ramchandra Kolsani principal sir is going to conduct life skills. From the Life Skills platform we are achieving this a lot of jobs. So you can join ASN, be a part of life skills and achieve like this type of jobs where you can be survive in the society. Thank you. Again, good morning. So I got this offer letter in which నాకు ఈ ఆఫర్ లెటర్ ఇన్వాల్వ్ నేను లైఫ్ స్కిల్స్ ప్లాట్ఫామ్లో చాలా నేర్చుకున్నా నేను ఇంప్లిమెంట్ చేసే కంపెనీస్లో. దానికి అన్నిటికీ నేను రామచంద్ర కొలసాని సార్కి థ్యాంక్ యూ చెప్తున్నా. సుమారు 25 సంవత్సరాల నుంచి ఏషియన్ కాలేజ్ ప్రతి సంవత్సరం కాలేజ్ చదువుతున్న ఫైనల్ ఇయర్ అవుట్ గోయింగ్ బ్యాచ్ అందరికీ ఒక ఉద్యోగంతో ఉద్యోగ భద్రతతో ఏషియన్ కాలేజ్ నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు. దీని ప్రధాన కారణం ఏంటంటే ప్రిన్సిపల్ రామచంద్ర గారు ఆయన మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాలేజీ టీచింగ్ మెథడ్ని, జాబ్ ఆపర్చునిటీస్ని, రకరకాల ప్లాట్ఫామ్స్ని మేము క్రియేట్ చేయటమే. ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు వర్చువల్ విధానంలో ఎందుకు కాలేజీ స్టూడెంట్స్ వర్చువల్ విధానంలో ఎందుకు ఈరోజు క్యాంపస్ సెలక్షన్ జరుగుతూ ఉందంటే క్యాంపస్ సెలక్షన్ మోడ్ కూడా మారిపోయింది. అప్పుడు కాలేజీకి కంపెనీస్ రావటం, ఏషియన్ కాలేజీ నోడల్ సెంటర్గా ఉండటం, దగ్గర 15 కంపెనీస్కి ఈ కాలేజీ నోడల్ సెంటర్గా ఉంది. అటువంటి అక్కడి నుంచి చూస్తే ఈరోజు ప్రతి సంవత్సరం ఐటీ ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్టూడెంట్స్ని ఆ ప్లాట్ఫామ్ మీదకి ఎక్కిస్తూ ఉన్నాం. అది కాలేజీ యొక్క గొప్పతనం. అందుకే ఏషియన్ కాలేజీకి ప్రతి సంవత్సరం ఇన్ని కంపెనీస్లో ఇన్ని ఉద్యోగాలు పిల్లలు గెయిన్ చేయగలుగుతున్నారంటే మారిన ప్రతిదాన్ని స్టూడెంట్స్ని ఆ విధంగా ట్రైన్ చేయడం. ఈరోజు మంచి ప్యాకేజ్తో అందులో సుమారు 2,70,000 శాలరీతో ఈరోజు 50 మందికి సెలెక్ట్ అవటం, రామచంద్రాన్ని వాళ్ళ టీంని అభినందిస్తూ కాలేజీ ఎథిక్ ప్రతి సంవత్సరం కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ మంచి ఉద్యోగంతో బయటకు వెళ్తాం. ఆ ఉద్యోగ భద్రతని డెఫినెట్గా ఈ 36 సంవత్సరాల చరిత్రలో కాలేజ్ ఈరోజు నాగార్జున యూనివర్సిటీలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే డిగ్రీ కాలేజీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డిగ్రీ కాలేజీగా క్వాలిటీ ఎడ్యుకేషన్, డిసిప్లిన్, క్యాంపస్ సెలక్షన్ ఈ మూడింటిని పాటిస్తున్న కాలేజీగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తాం. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ సదర్లాండ్, ఇది చెన్నై, హైదరాబాద్ బేస్గా మన దేశంలో పనిచేస్తుంది. ఆ కంపెనీ కంప్లీట్ వర్చువల్ మోడ్లో నిర్వహించిన ఇంటర్వ్యూస్లో సెలక్షన్ ప్రాసెస్లో ఫైనల్ ఇయర్ డిగ్రీ ఏషియన్ డిగ్రీ కాలేజ్ చదువుతున్న 50 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వర్చువల్ మోడ్లోని ఇంటర్వ్యూస్, రిటన్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. తగ్గట్టుగా ఏఎస్ఎన్లో చదువుతున్న స్టూడెంట్స్ అందరినీ కూడా వర్చువల్ మోడ్లో ఎలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి, ఎలా ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేయాలనే ట్రైనింగ్ కూడా గత 2-3 సంవత్సరాల నుంచి మేము చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో ఆ అడ్వాంటేజ్ స్టూడెంట్స్కి వచ్చింది. ఈ మంచి ఎంఎన్సి సదర్లాండ్ సుమారు 56,000 మంది ఎంప్లాయీస్తో ఉన్న కంపెనీ ఇది. ఆ కంపెనీ 50 మందిని సెలెక్ట్ చేసుకోవటం, శాలరీ ప్యాకేజ్ మంచిది ఇవ్వటం, ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు వీళ్ళకి. ఫైనల్ ఆన్బోర్డింగ్ టైం అంటే జాయిన్ అయ్యేటప్పుడు కనుక మేనేజరల్ రౌండ్లో పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తే 4 lakhs వరకు కూడా వీళ్ళకి శాలరీ పెంచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి 2.7 lakhs ఆఫర్ వీళ్ళకి ఉంది. ఈ సందర్భంగా కరోనా తర్వాత వర్చువల్ మోడ్ ట్రైనింగ్ను కూడా అడాప్ట్ చేసుకోవడానికి కావాల్సిన డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ కూడా ట్రైన్ చేయడానికి, అసెస్ చేయడానికి కావాల్సిన డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ కూడా కాలేజీకి తీసుకోవటానికి పూర్తి సపోర్ట్ చేస్తున్న మా ప్రీతం చైర్మన్ అన్నాబత్తి శివకుమార్ గారికి ప్రిన్సిపల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ ట్రైనింగ్ మా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఎక్కడ ఉండే ఇంట్లో కూర్చొని 24/7 ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి
కాలేజ్ స్కిల్స్ ఇంటరాక్ట్ అవడానికి ఏ టైంలోనైనా అవకాశం కలుగుతుంది. కాబట్టి చాలా అడ్వాంటేజ్ వస్తుంది ఆ ప్లాట్ఫామ్స్. సుమారు 5-6 ప్లాట్ఫామ్స్ అలాంటివి మేము ఎంఏఓలోకి వెళ్ళి స్టూడెంట్ చేత ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్టూడెంట్స్ అందరూ కూడా వర్చువల్ డ్రైవ్లో అంత ఈజీ కాదు, వర్చువల్ డ్రైవ్లో పెర్ఫామ్ చేయడం అనేది. పెర్ఫామ్ చేసి సెలెక్ట్ అయినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. రైతు కూలీలకు హక్కుగా నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నేటి ఎన్డీఏ ప్రభుత్వం తూట్లు పొడవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు రైతులు, రైతు కూలీలు, ప్రజలు అండగా నిలిచి పాదయాత్రను జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ పేర్కొన్నారు. స్థానిక మ్యారేజ్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 20వ తెనాలిలో పాదయాత్ర నిర్వహిస్తారని, అనంతరం మార్కెట్ సెంటర్లో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని, కేంద్రంలోని బీజేపీ తెచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు అనంతపురంలో వైఎస్ షర్మిల మొదలుపెట్టిన పాదయాత్ర 20న తెనాలి చేరుతుందన్నారు. బీజేపీ అమలు చేసే పథకం ద్వారా రైతాంగానికి ఎక్కువ నష్టం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వామపక్షాల సహకారంతో ఉపాధి హామీ పథకం చట్టం ద్వారా పేద ప్రజలకు పని కల్పించాలని, ఆ పథకానికి తూట్లు పొడిచే విధానాన్ని అందరూ వ్యతిరేకించాలని అన్నారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంత ప్రజలకు హక్కుగా భద్రత ఇవ్వటం జరిగిందని గుర్తు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేస్తున్న క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండించకపోవటం దారుణమన్నారు. షర్మిల పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో గుంటూరు టౌన్ అధ్యక్షులు ఖలీల్, కార్యదర్శి ఎన్ఎం శెట్టి శివరామకృష్ణ ప్రసాద్, తెనాలి టౌన్ అధ్యక్షులు పొన్నూరు శశిధర్, పార్టీ ఉపాధ్యక్షులు ద్వారకా శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, కె కోటేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొట్టమొదట 80 రూపాయలు పెట్టారు, ఇప్పుడు దగ్గర 400 ఉంది. వాళ్ళు చేసే పనికి కొలిసి చేస్తారు. అది కూలీలకు ఉపయోగం పడితే చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులకి వాళ్ళకి ఆ పంటలకు కావాల్సిన కాలువలు ఉంటాయి, బోధి కాలువలు. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు కొంతమంది తెలుస్తుంది. ఆ కాలువలు కూడా గ్రామ సభలో పెట్టించేవాళ్ళు. పెట్టి ఆ కాలువలు తోమటం వల్ల వాళ్ళు సపరేట్ చేసుకోవడం గవర్నమెంట్ డబ్బులు వస్తుంది. ఇంకా ఒక టైంలో మేము ఏం చేసామని డిమాండ్ చేస్తే అగ్రికల్చర్ వ్యవసాయదారులకి ఇక్కడ గిట్టుబాటు ఎంఎస్పి అంటే గిట్టుబాటు మినిమం సపోర్ట్ ప్రైస్ రాక కష్టపడతా ఉండారు, వ్యవసాయానికి ఒక సంవత్సరం తుఫాన్లు వచ్చి నష్టపోతూ ఉంటారని చెప్పేసి దాన్ని లింక్ చేయమని కూడా అడిగాం. వ్యవసాయానికి గ్రామీణ ఉపాధి పథకం లింక్ చేయమని కూడా. అంత ఉపయోగపడేటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని నీరుగార్చే విధంగా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కొన్ని సవరణలు చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి పేరు తీసేసింది. అదేదో పిచ్చి పిచ్చి పేర్లు, అది బీబీజీ రామ్జీ. దాన్ని నాకు అంత చెప్పాలంటే నేను बहुत अच्छी तरह से हिंदी बात करता हूँ, मैं भी हिंदी जानता हूँ, लेकिन मुझे भी बहुत मुश्किल है वो समझ करना. అంటే దాన్ని అర్థం చేసుకోవడం నాకు కష్టంగా ఉంటుంది. ఎలాంటి చేర్పు ఆ చట్టాన్ని తూట్లు పొడిచేట్టుగా నీరుగార్చేదానికి వ్యతిరేకంగా మా జాతీయ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద ఆందోళన చేపడుతున్నాం. అందులో భాగంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి కిరిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మొత్తం యాత్ర చేపట్టారు. ఎక్కడ అనంతపూర్ దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా వెళ్ళే దాంట్లో. అందులో భాగంగా ముఖ్యంగా ఇది 20వ తారీఖు అంటే ఇవాళ 17, రేపు వచ్చేటువంటి శుక్రవారం ఉదయం 10 గంటలకి మన తెనాలి వస్తున్నారు. అందులో ఆ యాత్రలో భాగంగా అది ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర. ఈ పరిరక్షణ యాత్ర మన తెనాలి నడిబొడ్డులో మున్సిపల్ ఆఫీస్ దగ్గర పురవేదిక మున్సిపల్ మార్కెట్ ప్రాంగణంలో అక్కడ మన అందరినీ పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఈ ప్రజలందరూ ముఖ్యంగా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఇప్పుడు వరకు ఇంకా ఆ చట్టం అమల్లో రావాలి, కొత్త చట్టం రేపు వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది దాని కష్ట నష్టాలు, మీకు వచ్చే నష్టాలు. దానికి ముందే మేము మిమ్మల్ని అవేర్ చేస్తున్నాం. నష్టం జరగబోయేది వ్యవసాయ కూలీలకి, వ్యవసాయ రైతులకి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులందరూ కూడా అందరూ కనీసం వచ్చి మీటింగ్కి మీరు పాల్గొంటే, ఇక్కడ మీటింగ్ సభలు సక్సెస్ అయితే అప్పుడు దీన్ని ప్రభుత్వం కూడా పరిపాలించే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, అన్నిటికంటే ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు ముందు కళ్ళు తెరవాలి. వాళ్ళు కళ్ళు తెరిచి దాన్ని వ్యతిరేకించాలి. మా ఏపీసీసీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు
ఉపాధి హామీ చట్టం పరిరక్షణ యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది దిగ్విజయంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెల 20వ తారీఖున గుంటూరు జిల్లాకు కూడా వస్తున్నారు. ఈ గుంటూరు జిల్లాలో తెనాలికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి ఎక్కువ రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, ఎవరైనా కానీ ఎక్కువ మొత్తంలో ఉండటం వలన ఈ ప్లేస్ని చూస్ చేసుకోవడం జరిగింది. అట్లానే ఈ యొక్క కార్యక్రమాన్ని చందు సాంసుడు గారి సమన్వయంతో నిర్వహించి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఆ చట్టం కనుక అమలైతే ఆ జరిగేటువంటి నష్టాల గురించి ప్రజలకు తెలియజేయడానికి షర్మిలారెడ్డి గారు తెనాలి రావడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఇన్ని నష్టాలు జరుగుతున్నా కానీ ఇప్పటిదాకా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. ఓట్లు వేసేదాకేమో అందరూ నా వాళ్ళని అన్నారు అందరూ, మరి ఓట్లు వేసి గెలిచిన తర్వాత మరి మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు అనేది తేడా తెలియకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర బడ్జెట్ చూస్తే కూడా తెలిసింది. అట్లానే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ చర్యల్ని అడ్డుకోవడానికి బలమైన కమిటీగా కానీ ఒక బలమైన పార్టీగా కానీ ఉండాలని చెప్పి మేము పైనుంచి మాకు ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి ప్రతిరోజు ఏదో ఒక ఉత్తర్వులు వస్తూనే ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి చర్యలను ఖండించడానికి. దానిలో భాగంగానే మేము కూడా చేస్తూ వాళ్ళని ఖండిస్తూ వస్తున్నాం. గతంలో మరందరూ గ్రామీణ ఉపాధి పథకం కింద అందరూ కూడా వేళకి ఇంత తింటూ ఉంటున్నారు. మరి ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఈ కార్యక్రమాన్ని ఎత్తేసి వేరే కార్యక్రమం పెడతామని చెప్పని చెప్తా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం గురించి మీ రైతులకి వ్యవసాయ కూలీలకి అందరికీ తెలియజేయడానికి మన వైఎస్ రాజశేఖర్ గారి బిడ్డ శ్రీమతి షర్మిలారెడ్డి గారు తెనాలి ఇచ్చేసి ఇది అందరూ కూడా రైతులకి వాళ్ళ వ్యవసాయ కూలీలకి విశదీకరించి దానివల్ల మీరు నష్టపోతున్నారు కాబట్టి మీరందరూ కూడా వ్యతిరేకించండి అని మనందరికీ తెలియజేస్తారు. ఇది మా మున్సిపల్ మార్కెట్ ఎదురుగా 20వ తారీఖు శుక్రవారం ఉదయం 10:30 గంటలకి ఈ కార్యక్రమం జరుగును. కావున విరివిరిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వివేక విద్యార్థులు ప్రతిభావంతులుగా రాణిస్తూ ప్రతి ఏటా సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తున్నారని, ఈ విజయాల వెనుక నిర్విరామ కృషి ఉందని జేఈఈ మెయిన్స్ లో మెరిట్ మార్కులు సాధించిన ఎన్ సంపత్ కుమార్ అభినందన కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ పేర్కొన్నారు. స్థానిక నాజర్పేటలోని వివేక విద్యా సంస్థలో మంగళవారం జేఈఈ మెయిన్స్ లో 97.5% సాధించడంతో పాటు ఎన్ఐటీలో అడ్మిషన్లు పొంది జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించిన ఎన్ సంపత్ కుమార్, 91.3% సాధించిన సుహానా, 90.95% తెచ్చుకున్న జి అవినాష్ తో పాటు మరో 20 జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారిని విద్యాసంస్థ యాజమాన్యం అభినందనలతో విజేతలను సత్కరించింది. ఇక ఈ సందర్భంగా విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ ద్వారా విద్యాసంస్థకు గుర్తింపు తెచ్చిన విజేతలందరూ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారిని వారి లక్ష్యం నెరవేర్చుకునేందుకు కష్టమైన ఇష్టంగా చదివి లక్ష్యాన్ని చేరుకున్నారని అన్నారు. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ కోర్సులకు స్పెషల్ టీచింగ్ స్టాఫ్ ను ఏర్పాటు చేయడం విజయాలకు కారణమన్నారు. విద్యార్థుల పట్టుదల, కృషి, శ్రమ ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా విజేతలైన ఎన్ సంపత్ కుమార్, పి సుహానా, జి వెంకటేష్, ఆర్ సూర్య, ఎన్ యశస్విని, అష్రఫ్ మహమ్మద్, అఫ్రిద్ ఖాన్, వెంకటేష్ నాయక్, టెన్నిసన్లను దుశ్శాలతో సత్కరించి షీల్డులు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు, ధీరేంద్ర చౌదరి, మహేష్ అగర్వాల్, ఐఐటి డీన్ ఎం శ్రీనివాసరావు, సిఇఓ ఉదయ్ కిరణ్, కోఆర్డినేటర్ ఎన్ సునీల్ కుమార్, మురళి, రాంబాబు తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంపత్ కుమార్ ఈ సంవత్సరం 97.5% సాధించి మా టీచర్స్ అలాగే పేరెంట్స్ కూడా గర్వకారణంగా నిలవడం సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. అతనితో పాటుగా మరొక 9 మంది విద్యార్థులు అడ్వాన్స్ సెలెక్ట్ అయ్యారని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు అంటే వీళ్ళందరికీ కూడా ఎన్ఐటీలో సీట్స్ వచ్చేస్తాయి. వీళ్ళకి ఎన్ఐటీలో సీట్స్ ఇస్తారు డెఫినెట్గా. ప్లస్ అడ్వాన్స్ రాయడానికి కూడా ఎలిజిబిలిటీ సంపాదించారు. ఐ రీడ్ ద నేమ్స్ 1 by 1 అండ్ దెన్ అవినాష్ 90.91% ఈ పేపర్ సాధించాడు. అలాగే సూర్య ఉన్నాడా, ఎన్ సూర్య, ఆర్ సూర్య, యశస్విని, అష్రఫ్, అలాగే మహమ్మద్ అఫ్రీద్ ఖాన్,
అలాగే వెంకటేష్ నారెడ్, ఆ కృషిని మనం అభినందిద్దాం. మాత్రం కూడా లెటర్స్ కంగ్రాచులేట్ ఆల్ దీస్ పీపుల్ వన్స్ అగైన్. వాళ్ళు సిన్సియర్గా హార్డ్, సిటీస్లో వాడు కాదు, సిటీస్లో వెళ్ళి చదువుకోవటం లేదు. పాపం ఈ గ్రామ ప్రాంతాలకు వచ్చినట్టు వాళ్ళే, మామూలు నార్మల్ స్కూల్స్ చదివేటట్టు వాళ్ళే, అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ లేదా ప్లస్ 1 చదివే వాళ్ళు కూడా మన చిన్న చిన్న గ్రామాలకు చదువుకునేటువంటి వాళ్ళే. ఇది మనం గమనించాలి. అంటే దూరపు కొండ నుడుపులాగా పరిగెత్తకుండా స్వశక్తి నమ్ముకున్నారు వాళ్ళు. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు. ఒకటి, తల్లిదండ్రుల్ని వాళ్ళ శ్రమని వాళ్ళకి గుర్తుపెట్టున్నారు. వీళ్ళందరూ కూడా ఏదో మంచి పేరు చూసి వాళ్ళ కుటుంబానికి అనే తాపత్రయం వాళ్ళలో ఉంది. అలాగే మరి టీచర్స్ చెప్పినటువంటి విషయాన్ని కూడా చక్కగా శ్రద్ధగా వాటిని పాటించేటువంటి ఒక సిన్సియారిటీ కూడా వాళ్ళలో ఉంది. అందువలనే ఇలాంటి మంచి ఫలితాలు సాధించారని నేను చెబుతా ఉన్నాను మీ అందరికి కూడా. ప్రపంచవ్యాప్తంగా ఏదో ప్రాంతంలో రోటరీ సభ్యులు సామాజిక సేవల్లో కొనసాగుతున్నారని, ఈ క్రమంలో రోటరీ సంస్థ సభ్యులుగా తెనాలి ప్రాంతానికి వన్నె తెచ్చే తీరుగా సేవలు అందించడం అభినందనీయమని రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక సుల్తానాబాద్ లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో సోమవారం రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి శాఖ అధ్యక్షులు రావి కృష్ణమోహన్ అధ్యక్షతన నిర్వహించిన రోటరీ అధికారిక సమావేశంలో రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొనగా జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. రోటరీ ఆంధ్ర ప్యారిస్ సంస్థ ప్రారంభమయ్యాక నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో తోడ్పాటునిచ్చిన సభ్యులను సత్కరించారు. రోటరీ విశిష్ట సేవా సత్కారం డాక్టర్ ఆవుల చక్రవర్తి అందుకోగా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ పల్లికొండ రవికుమార్, వీరమల్లు మనీషాలకు ఒకేషనల్ ఎక్సలెంట్ అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 14,500 రోటరీ క్లబ్ల ద్వారా లక్షలాది మంది సభ్యులు ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో సామాజిక బాధ్యతగా సేవలు అందిస్తున్నారని అన్నారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలి పేరిట ఆవిర్భవించిన రోటరీ సంస్థ సేవలో పోటీతత్వాన్ని స్వాగతించడం శుభపరిణామమన్నారు. జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ రోటరీ ఆంధ్ర ప్యారిస్ సభ్యుల ఐకమత్యం క్లబ్ ద్వారా సేవాభివృద్ధికి దోహదం కాగలదని అభినందనలు తెలిపారు. క్లబ్ కార్యవర్గం అందరి తోడ్పాటుతో సేవారంగంలో ముందుండేలా కార్యక్రమాలు రూపొందిస్తామని అధ్యక్షులు కృష్ణమోహన్ పేర్కొనగా కార్యదర్శి దేవరపల్లి సాగర్ బాబు కార్యక్రమానికి హాజరైన అతిథులకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ మెంబర్షిప్ విభాగాధిపతి కోగంటి రోహిత్, డైరెక్టర్లు గోగినేని సునీల్, మాదల భానుప్రసాద్, ఆవుల దశరథ రామయ్య, మహేష్, విజయ్ తదితర సభ్యులు పాల్గొన్నారు. నిజాయితీతో నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్వీస్ అనే రోటరీ స్ఫూర్తిని జీవితంలో కూడా అన్వేషిస్తానని అంకిత భావంతో వాగ్దానం చేస్తున్నాను. అలాగే నా ఆలోచనలు, మాటలు, చర్యలలో 4-way టెస్ట్ మార్గదర్శకంగా ఉంటుందని వాగ్దానం చేస్తున్నాను. టుడే ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, కానీ లేనిది ఏంటంటే శాంతి. ఈ శాంతి పరిధిలో లాలి శాంతి ప్రపంచం మొత్తం మీద శాంతి జరగాలి. మన దేశంలో కూడా ఇంతకుముందు టర్కీలో ఉండేది ఇస్తాన్బుల్ అనే ప్లేస్లో, ఇప్పుడు మన దేశంలో పూనా అనే ప్లేస్లో సింబయాసిస్ అనే ఒక మేనేజ్మెంట్ క్యాంపస్లో రోటరీ ఇంటర్నేషనల్ పీస్ సెంటర్ స్టార్ట్ చేసింది. ఈ పీస్ సెంటర్లో 1,700 మందికి ఫుల్ ప్లేటెడ్ స్కాలర్షిప్ ఇచ్చి, అంటే నేను ఇప్పుడు నా గుడ్డలతో నేను లోపల పోయినాను అనుకోండి, ఆ కోర్సు అయిపోయేంత వరకు నాకు తిండి బట్ట అన్ని వాళ్ళే చూస్తుంది. కానీ దానికి కావాలంటే 1,700 సీట్లు ఉంటే 1,70,000 మంది అప్లై చేస్తారు. అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ స్కాలర్షిప్ కోసం. మీరు సభ్యులుగా ఉన్నటువంటి ఇటువంటి క్లబ్లో ఎటువంటి ఆలోచనలు చేసి అందరూ ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటారు. రొటేరియన్ ఎవరంటే రొటేరియన్, ఆ రొటేరియన్స్ ఎవరంటే మీరు, నేను. రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అని, కానీ అది కాలగర్భంలో కలిసిపోయింది. ఇవాళ రవి అస్తమించని సంస్థ ఉందంటే ఈ రోటరీ క్లబ్బే. 24 గంటల్లో ఈ ప్రపంచంలో ఎక్కడొక్క చోట ప్రతి నిమిషం సర్వీస్ జరిగే ఈ రోటరీ క్లబ్లో మనం మెంబర్స్ అవ్వటం కూడా చాలా ఆనందం. దాంట్లో ఉన్న తృప్తి నాకు తెలిసి ఎందులో ఉండకపోవచ్చు. ఇంతకుముందు మన కృష్ణమోహన్ గారు మెంబర్ కాకపోయినా తెనాలి వైకుంఠపురం క్లబ్లో ఇట్లా తోపుడు బళ్ళు కానీ, మిషన్లు కానీ, లేకపోతే ఇస్త్రీ బట్టలు ఏది వచ్చినా కానీ నా వంతు ఇది అని చెప్పేసి
ఆయన అమౌంట్ పంపించేసి వారు చెప్పిన వారికి మేము బళ్ళు కానీ మిషన్లు కానీ అవన్నీ ఇవ్వడం జరిగింది. అటువంటి సేవా కార్యక్రమం చేసే మనుషులు రోటరీ ఉండాలి అని చెప్పేసి అనుకుని వారి దగ్గరికి వచ్చేసి మనం ఒక కొత్త క్లబ్ పెడదామని చెప్పేసి అడిగిన తడవుగా కృష్ణమోహన్ గారు అయితేనేమి, మన రోహిత్ అయితేనేమి, సాగర్ బాబు, రాంబాబు గారు, ఆ సభ్యులందరూ సుధారు వీళ్ళంతా మేము ముందుకు వస్తాం, మేము పెడతామని చెప్పేసి పెట్టి 21 మెంబర్స్ని చేసి మనం ఈ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ క్లబ్బు మనం ఇప్పుడే మన అధ్యక్షులు కృష్ణమోహన్ గారు మాట ఇచ్చారు, 2వ క్లబ్కి ధీటుగా దీన్ని తీసుకెళ్తాం, దానికంటే ఎక్కువ సర్వీసు చేస్తామని. అటువంటి పోటీతత్వం ఉన్నప్పుడు మన సర్వీస్ కూడా ఎక్కువ జరిగింది. సంచార జాతి వాళ్ళకి ఫ్రూట్స్ అలాంటివి చూడడం, గవర్నమెంట్తో కలిపి గవర్నమెంట్ హాస్పిటల్లో దామకాయలు ఇవ్వడానికి చేస్తున్న సందర్భంగా గవర్నమెంట్ గుర్తించి మన కలెక్టర్ గారి చేతి మీదుగా బెస్ట్ అవార్డు జరిగింది. అలాగనే గత 8 సంవత్సరాల నుంచి టీవీ మీద అవేర్నెస్ కలిగిస్తూ, అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ, క్షయవ్యాధిగ్రస్తులకి ట్రీట్మెంట్ అందిస్తూ, వాళ్ళ సకాలం మొదలు అందించేటట్టు చేస్తూ సక్సెస్ చేస్తున్నందుకు గాను, అలాగనే కాలేజీల్లో పబ్లిక్ ప్లేసుల్లో ఆయా ప్రాంతాల్లో క్షయవ్యాధి బాధిపై అవగాహన కల్పిస్తూ చేస్తున్నందుకు గాను బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి ప్యారిస్ వాళ్ళు నన్ను గౌరవించి నా సన్మానం చాలా సంతోషంగా ఉంది. ఎన్ని అవార్డులు, రివార్డులు, పురస్కారాలు అందుకున్నా సొంత గ్రామంలో సొంత మనుషుల మధ్య మన అనుకునేవారు అందించే పురస్కారానికి మించి గొప్ప పురస్కారం మరేది ఉండదని ప్రముఖ సినీ, టీవీ, నాటక రంగస్థల కళాకారులు శ్రీ గోపరాజు వెంకట రమణమూర్తి సోమవారం సాయంత్రం తెనాలి మండలం కొలటూరు గ్రామంలో జరిగిన పొన్నికంటి పోతురాజు ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారి జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో అన్నారు. కీర్తిశేషులు పొన్నికంటి పోతురాజు 101వ జయంతిని పురస్కరించుకొని పొన్నికంటి పోతురాజు ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రముఖ సినీ, టీవీ, నాటక నటులు గోపరాజు వెంకట రమణమూర్తికి జీవిత సాఫల్య పురస్కారాన్ని సోమవారం అందజేశారు. తెనాలి మండలం కొలటూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సోమవారం సాయంత్రం ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, తెనాలి మండల ఎంపీడీఓ అత్తోడ దీప్తులు మాట్లాడుతూ కళా సాంస్కృతిక రంగాల్లో కొలటూరు గ్రామానికి రాష్ట్రంలోనే ఒక విశిష్టమైన స్థానం ఉందని అన్నారు. పొన్నికంటి పోతురాజు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా పొన్నికంటి సువచ్చరా శశికరణ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. మహామనిషి, స్థితప్రజ్ఞులు, గొప్ప కళాకారులు స్వర్గీయ పొన్నికంటి పోతురాజు పేరు మీదుగా ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇదే గ్రామానికి చెందిన ప్రముఖ నటులు గోపరాజు వెంకట రమణమూర్తి గారికి ప్రదానం చేయడం సముచితమైన నిర్ణయమని అన్నారు. అనంతరం గోపరాజు వెంకట రమణమూర్తి దంపతులను ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. పలు సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు, నాటకరంగ కళాకారులు, గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని రమణమూర్తి దంపతులను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు వక్తలు తమ ప్రసంగాల్లో గోపరాజు వెంకటరమణ నటనా వైదుష్యాన్ని కొనియాడారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ట్రస్ట్ సభ్యులు సత్కరించారు. పురస్కార గ్రహీత గోపరాజు వెంకట రమణమూర్తి స్పందిస్తూ తాను ఎన్నో పురస్కారాలను అందుకున్నప్పటికీ ఈ పురస్కారం తనకు చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు. నాటక రంగం నుండి సినీ రంగం వైపుకు సాగిన తన ప్రస్థానాన్ని గురించి వివరించారు. తన పట్ల గ్రామస్తులు చూపిస్తున్న అభిమానం వెలకట్టలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పోచిరాజు సత్యవతి, ట్రస్ట్ నిర్వాహకులు పొన్నికంటి సువచ్చరా శశికిరణ్, పొన్నికంటి చక్రవర్తి, అంకటి హరికృష్ణ, తుపాకుల శివప్రసాద్, సుద్దపల్లి శరత్ వెంకయ్య, సుద్దపల్లి మురళీధర్, కందిమల్ల సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సిఎస్ శ్రీనివాస్ నాయక్, మాదిగ దండోరా ఉద్యమ నాయకులు పొనుగోటి కృపాకర్, డానీ తదితరులు పాల్గొన్నారు. నాటకాలు నేర్చుకునే రోజుల్లో కొత్తలో ఈ నాటకం గురించే చెప్పేవాడు. నాటకము అంటే నటనాలయం రా, నటనాలయం ఆడు, నటనాలయం చూడు అని చెప్పేవాడు. అయితే ఇందాక మన వాళ్ళందరూ మాటల్లో పలుకులూరిని పేరు తెచ్చిపెట్టారు, పలుకులూరిని పేరు తెచ్చిపెట్టారు అన్నారు. నేను పేరు తెచ్చి పెట్టలేదు. పలుకులూరు పేరు నాకు పేరు తెచ్చిపెట్టింది. ఎందుకంటే అది ఏ జన్మ బంధమో నాకైతే తెలియదు, కానీ నాకు ఊరంటే చాలా చాలా ప్రేమ, చాలా మంచి ఊరు.
ఎన్నో రకాల వ్యక్తులు, ఎన్నో విభిన్న మనస్తత్వాలు, ఎన్నో రకాలైనటువంటి ప్రవృత్తులు ఉన్నవాళ్ళు ఉన్నా కూడా చాలా విషయాల్లో ఏకీకృతమై అంటే ఒకటిగా నచ్చేటటువంటి ఊరు. నాకు చిన్నప్పటి నుంచి అంటే నేను బాలుగా ఉన్నప్పటి నుంచి, ఎందుకు నాన్నగారు కన్నం గారు, తాతగారు కన్నం గారు 800 సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి మా కుటుంబం గ్రామాధికారులుగా సేవ అందించింది. ఆ కారణంగా కానీ ఈ ఊరు గాలి, ఈ ఊరు నీరు, ఈ ఊరు నేల మీద నేను పుట్టి పెరిగినందుకు కానీ నాకు ఈ ఊరు మహా ఇష్టం. ఈ ఊరిని విడిచిపెట్టలేదు. ఇది ఇంతకీ అసలు నన్ను నిలబెట్టింది, నన్ను ఇంతవరకు బతికించింది ఏదన్నా ఉంది అంటే అది నాటకం. అందులో ఉండే కష్టాలు, సుఖాలు, దానికి పరిష్కారాలు ఆ మహానుభావులు రచయితలు రాస్తారు. అద్భుతమైనటువంటి రచయితలు ఉన్నారు మన ఊళ్ళో. మోత్కూరు జాన్సన్ గారు, ఆయన మెడ్రాస్లో ఉన్నప్పుడు నార్త్ క్రిస్టియన్ పార్క్ స్ట్రీట్లో ఉండేవాళ్ళు, 6వ నెంబర్లో. అక్కడ ఉన్నప్పుడు 4 సార్లు వెళ్ళాం మేము. ఎప్పుడైనా నన్ను ఏరాకరణం అనే పిలిచేవాడు ఆయన. ఏరాకరణం అంతా కూర్చోనేవాడు. కూర్చునేవాడిని, 1 గంట మాట్లాడేవాడిని. మళ్ళీ మాస్టర్తో చెప్పేవాడిని, ఇక్కడికి వచ్చి నేను వెళ్ళొచ్చేవాడిని, మద్రాసులో వచ్చి కలిసి వచ్చామని. వెళ్ళబోయే ముందు కూడా చెప్పి వెళ్ళేవాడిని, ఇటు వెళ్తున్నామని. వెళ్తే ఇది చెప్పండి అని ఆయన ఏదో చెప్పేవాడు, లేదో ఒకసారి ఏదైనా చీటీ ఇస్తే తీసుకెళ్ళి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పోతురాజు మాస్టర్ గారు అట్లా నాటకంలో ఎక్కువ శ్రమించాను. ఎందుకు శ్రమించానంటే ఒక రిలీఫ్, ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి, మన నాటిక ద్వారా వాళ్ళకు ఒకటి తెలుసుకోవాలి అని. జనరల్గా తాత ఫోటోని ఇంట్లో ఉండదు, పెళ్లి కాగానే మీ నాన్న ఫోటో పక్కది సార్లే కానీ మన ఇద్దరు ఫోటో పెట్టంటారు ఇంట్లో ఆవిడ. వాస్తవే కదా ఇది. అలాంటి ఈ రోజుల్లో మరి వారి బిడ్డలు వారి తండ్రి గారి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం ఒక ఎత్తు అయితే, వారి గుర్తుగా మరి సంఘంలో ఒక గొప్ప స్థానంలో మన ఊరి పేరు నిలబెట్టి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి వారిని మరి డయాస్ మీద సన్మానించుకోవడం అత్యద్భుతం. ఈ సాయంత్రం అసలు సూపర్గా ఉందని చెబుతున్నాను నేను. గొప్ప వ్యక్తులు పోతురాజు గారి గురించి ఒక వారం నుంచి చక్రవర్తి గారు అట్లాగే మా మిత్రుల బృందంతో, నాకు మంచి మిత్రుడు మా మురళి అడ్వకేట్, మేమందరం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి ఎలా జీవించారు, ఎంత కష్టపడ్డారు, ఒకానొక దశలో వారి మీద అత్యాయత్నం జరిగిందని కూడా చదివాను. అంటే ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుంది అంటే, సొసైటీ కోసం, అంటే వ్యవస్థలో ఒక వ్యక్తి తను నా అనుకునే ఈ రోజుల్లో తన కుటుంబం కాదు, సొసైటీయే నా కుటుంబం, సమాజం నా కుటుంబం అని నమ్మి మరి ఎంతోమందికి హెల్ప్ చేసి ఒక ఉపాధ్యాయుడిగా, ఒక రచయితగా, నాటకాలు, రకరకాల కార్యక్రమాల్లో మరి కొలకలూరు గ్రామ పేరుని మారుమోగించారంటే మరి ఎంత గొప్ప వ్యక్తి పోతురాజు గారు. ఎడ్యుకేషన్ సొసైటీ వారి బెంజమిన్ గారు పేరు కూడా విన్నాను నేను, బొన్నకండి బెంజమిన్ గారు, వారి వారసత్వాన్ని పట్టుకొస్తున్నారని కూడా చెప్పారు. నాకు ఇది ఎప్పుడో తెలుసు, ఎందుకంటే మేము కరుణానిలయం ఆ స్కూలు ఆ కాలేజీలు అక్కడ షెటిల్ ఆడిన వాళ్ళమే, అక్కడికి వచ్చిన వాళ్ళమే 25 ఏళ్ల క్రితం. అంటే గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా వారి మంచి, ఇందాక దాని మీద కూడా ఫోటో మీద చదివాను అనమాట, మంచి పోరాడి తిని అనేది కూడా చదివితే నిజంగానే వారు మంచి పోరాడారు. మీరందరూ ఇక్కడ ఇంతమంది కూర్చొని వారిని ఈ రోజుకి మనం బాగా తలుచుకోగలుగుతున్నామంటే ఆ కుటుంబ సభ్యుల గొప్పతనాన్ని నేను హృదయపూర్వకంగా ఈ డయాస్ మీద నుంచి మెచ్చుకుంటున్నాను. 1 కోటి రూపాయలు విరాళాలు సేకరించి పల్లెకి ఒక చర్చిని కట్టించడం జరిగింది. ఒక కాంపౌండ్ వాల్, శ్మశానాలకి కాంపౌండ్ వాల్ లేదని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కాంపౌండ్ వాల్ కూడా విరాళాలు సేకరించి కట్టించడం జరిగింది. చాలా చతురత కలిగిన వ్యక్తి, ప్రజలతో చాలా మమేకమైపోతారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ముందు నేనుంటాను అని చెప్పేసి ముందుండే వ్యక్తి అని చెప్పేసి చాలా గొప్పగా ఉన్నతంగా చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. రమణమూర్తిగాని మనం సత్కరించుకుంటున్నామంటే మన కొలకలూరు గ్రామస్తుల యొక్క స్థాయిని పెంచినటువంటి గొప్ప నటుడు ఆయన. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం టీవీలో కనిపించినప్పుడు ఇదిగో రమణ గారు మా ఊరు అని ఎన్నిసార్లు మనం గర్వంగా చెప్పుకొని ఉంటాం. ఆయన వెండి తెర మీద కనబడితే ఎన్నిసార్లు పలానా వ్యక్తి మా ఊరు వ్యక్తి అని చెప్పి మనం గర్వంగా చెప్పుకున్నాం. ఆయన కష్టం మనం పాల్పంచుకోవాలి. పాపం ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఎన్నిసార్లు పాపం సెలవు పెట్టుంటారో, దానివల్ల ఎన్ని ఇంక్రిమెంట్లు కోల్పోయి ఉంటారో, మరి ఎంత కుటుంబ జీవితాన్ని ఆయన త్యాగం చేస్తుంటారో. ఈ రోజు మరి శిఖరాగ్ర స్థాయికి నటన ఆయన చేరారు. మీకు తెలుసో లేదో, ఇవాళ రోజున సినీ విశ్లేషకులు చెబుతున్న ఒకే ఒక మాట ఏంటంటే, కోట శ్రీనివాసరావు గారి తర్వాత ద వర్స్టేజ్ యాక్టర్ ఇప్పుడున్న రోజుల్లో ఎవరైనా ఉన్నారు అంటే మన కొలకలూరు గ్రామానికి చెందిన గోపరాజు వెంకటరమణమూర్తి గారు.
నిజంగా అందరూ కూడా గర్వకారణం. ఇది నేను చదువుతున్న మాట కాదు, సినీ విశ్లేషణ చదువుతున్న మాట. ఆయన 6వ తరగతి చదువుతున్నప్పుడు రమణమూర్తి గారు ఇదే స్కూల్లో ఇదే వేదిక మీద పిన్నక వెంకటేశ్వర గారు రాసినటువంటి మానవుడి అడుగు జాడల్లో అనేటువంటి నాటకంలో ఆయన తొలి అడుగు వేశారు. ఇలాంటి ఒక ఇంతకంటే గొప్ప పవిత్రమైన స్థలం ఉంటుందా సత్కారానికి? దీనికంటే నంది అవార్డు దేనికి పనికి వస్తుంది చెప్పండి? అలాంటి తాను నడకలు నేర్పినటువంటి ఈ యొక్క ప్రాంగణంలోనే ఈ యొక్క అవార్డును తీసుకోవడం చాలా 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 గర్వకారణం. ప్రతి ఇంటర్వ్యూలో చూడండి ఆయన చెప్పే మొట్టమొదటి మాట, మాది కొలకలూరు గ్రామం అండి, మా గ్రామంలో ఎంతమంది కళాకారులు ఉన్నారండి అని. మన గ్రామాన్ని హైప్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన రమణమూర్తి గారు. ఊరు మొత్తం మనం ఆయనకి రుణపడి ఉన్నామండి. ఇంత నేను చెప్పాను, ఒక్కసారి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొలకలూరు అనే ఊరు పేరు కొడితే మనకు వచ్చేటువంటి మొట్టమొదటి పేరు గోపరాజు వెంకట రమణమూర్తి గారు అయితే రెండో పేరు సోచన శశికిరణ్ గారు. ఇదంతా నిజంగా మనం గర్వపడాలి. శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదినోత్సవాలు ముగింపుగా విశేష అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి ఉన్న ప్రాధాన్యత క్రమంలో పంచాహ్నిక దీక్షగా విశేషంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ పర్యవేక్షణలో మహాశివరాత్రి పర్వదినం వేళ ప్రాతకాల అభిషేక పూజలు, లింగోద్భవ కాల అభిషేక పూజలు, కుంభాభిషేకం, శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ వైభవం అనంతరం సోమవారం సాయంత్రం రథోత్సవ శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగింది. ఉత్సవాలు ముగింపుగా మంగళవారం వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. జనసేన నాయకులు న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ ఉత్సవాల నిర్వహణ ఈ సంవత్సరం వైభవంగా నిర్వహించాలని, భక్తులకు దాతలకు శ్రీ రామలింగేశ్వర స్వామి అనుగ్రహం లభించాలని ఆకాంక్షించారు. హరిప్రసాద్ మాట్లాడుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి సేవలో తరించిన భక్తులకు ఉత్సవాలు ముగింపుగా అన్న సంతర్పణ ఏర్పాటు చేశామని, భక్తులు అన్న సంతర్పణలో పాల్గొని రామలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షించారు. అర్చక స్వామి మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అన్న సంతర్పణ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించారు శివరాత్రి ఉత్సవాలు. అందులో భాగంగా నిన్న స్వామివారి నగర ఊరేగింపు మరి రామలింగేశ్వరపేట పర్వదినాలు ఘనంగా నిర్వహించారు. తదుపరి మరి ఈ రోజున అన్నసంతర్పణ కార్యక్రమం మరి జరుగుతూ ఉంది. ఈవో హరిప్రసాద్ గారి సారథ్యంలో, అలాగే స్థానిక భక్తులు మరి అర్చక స్వాములు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా ఈ కార్యక్రమంలో 2000 మంది భక్తులు పైచిలుగా మరి ఈ రోజున ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. మున్ముందు కూడా మరి ఈ దేవస్థానం నుంచి మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తా ఉన్నాం. జరుగుతున్న అన్న సంతర్పణ కార్యక్రమంలో ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను స్థానిక పెద్దలు మరియు మన అడ్వకేట్ అయినటువంటి హరిదాస్ గౌరీశంకర్ వారు, మా అర్చక స్వాములు, ఇతర భక్త బృందాలందరూ పాల్గొని ఘనంగా నిర్వహించి ఉన్నారని మీకు తెలియపరుచుకున్నాం. మన స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అలాగా ఈ స్వామివారి భక్తుల సేవకే 2000 మంది ఇచ్చేసి ఉన్న భక్తులందరికీ చాలా విశేషంగా అన్నదానం జరుగుతుందండి. అలానే మా హరిప్రసాద్ ఈవో గారు కార్యనిర్వాహక గారి ఎప్పుడు జరగనంతగా ఈ సంవత్సరం చాలా విశేషంగా ఆయన నిర్వర్తించిన కొత్తగా చాలా విశేషంగా చేశారు. అలానే భక్తులందరూ చాలా సంతోషంగా మరి చాలా బ్రహ్మాండంగా చేశారు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అంతకుముందు ఎప్పుడు జరగనంతగా వైభవంగా జరిగింది. శ్రీ దుర్గా పార్వతీ రామచంద్ర దివ్య అనుగ్రహాలు అందరికీ ఉండాలి. శంభో శంకర హరోం హర అనే భక్తుల నామస్మరణ మధ్య తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి రథోత్సవ కార్యక్రమం మంగళవారం సాయంత్రం కొలకలూరు గ్రామ పురవీధుల్లో కన్నుల పండుగ ఘనంగా జరిగింది. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయ రథ మహోత్సవ కార్యక్రమం మంగళవారం గ్రామంలో జన సందోహాల మధ్య కన్నుల పండుగ జరిగింది. సోమవారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం మంగళవారం సాయంత్రం ఈ రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రథశాల ముందు పూజాక్రతువులు నిర్వహించారు. అనంతరం పెద్ద రథం గ్రామ పురవీధుల్లో ముందుకు సాగింది. కొలకలూరు గ్రామ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు విశేష సంఖ్యలో విచ్చేసి ఉత్సాహంగా ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని వయసుల వారు పోటాపోటీగా రథాన్ని లాగుతూ సందడి చేశారు. రథంపై ఉన్న స్వామివారిని భక్తితో దర్శించుకొని ప్రజలు పులకించిపోయారు. అశేష జనసందోహంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.
ఆర్హర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు చేస్తూ ప్రజలు రథాన్ని ఉత్సాహంగా ముందుకు లాగారు. జనవాహిని రథం త్రాడును లాగుతుండగా ఆ భారీ రథం పురవీధుల్లో ముందుకు సాగే దృశ్యం చూపులను విశేషంగా ఆకట్టుకుంది. తరతరాల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రథోత్సవంలో గ్రామంలోని అన్ని వర్గాల వారు పాల్గొని తమ ఐక్యతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, పోలీస్ శాఖ వారు పర్యవేక్షించారు. నర్సింగ్ కోర్స్ పూర్తి చేసుకుని సమాజానికి సేవ చేయాల్సిన వారు కోర్స్ లో కొత్తగా చేరుతున్న వారు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటేనని నర్సింగ్ సేవలు మదర్ తెరెసా స్ఫూర్తిగా కొనసాగాలని వక్తలు తమ ప్రసంగాల్లో నర్సింగ్ విద్యార్థులను ఉద్దేశించి పేర్కొన్నారు. స్థానిక సుల్తానాబాద్ లోని మార్తా గ్రూప్ ఆఫ్ నర్సింగ్ విద్యా సంస్థలో జిఎన్ఎం నర్సింగ్ విద్యార్థుల ఫేర్వెల్ తో పాటు ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి మండల రెవెన్యూ అధికారి కెవి గోపాలకృష్ణన్, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పల్ నాయుడు, గ్రూప్ 1 అధికారి ఏఓవి నాగేశ్వరరావులు అతిథులుగా పాల్గొని తమ ప్రసంగాల ద్వారా నర్సింగ్ విద్యార్థినులకు విలువైన సూచనలు చేసి అభినందనలు తెలిపారు. నర్సింగ్ వృత్తి చాలా ఉన్నతమైందని, కోర్సు పూర్తి చేసిన వారు కొత్తగా కోర్సు చేయడానికి వచ్చిన వారి అంతిమ లక్ష్యం సమాజానికి సేవ చేయడమే అన్నారు. విలువైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్తా గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్ మాట్లాడుతూ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థినులకు అలాగే కొత్తగా కోర్సులో చేరినటువంటి పిల్లలకు ఎలా చదువుకోవాలి, టీచర్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఏర్పరచుకోవడం, క్లినికల్ ప్రాక్టికల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన నియమాలు ఎలా పాటించాలి, కోర్స్ అనంతరం సేవాభావం ఎలా ఏర్పరచుకోవాలి అని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆటపాటలతో కార్యక్రమం సందడిగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్బి కాలేజ్ ప్రిన్సిపాల్ పి నళిని ప్రియదర్శిని, మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఆదిలక్ష్మి, మేనేజర్ గిద్యోన్ పాల్, కమలాకర్, ఎస్ రాజేష్, ప్రభాకర్, నర్సింగ్ లెక్చరర్స్ కార్తీక, నిర్మల, అక్ష, అకౌంటెంట్ దేవవర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు. మనం పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మన ఆలోచనలు బట్టే ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం. నువ్వేం ఆలోచిస్తే అదే జరుగుతుంది. అంతే, యూనివర్స్ కూడా అదే చెప్తాను. నువ్వు బాగా చదువుకోవాలి, నేను బాగా సంపాదించాలి, లేకపోతే అమ్మకి నాన్నకి అండగా ఉండాలి, కష్టపడి చదివించినందుకు పేరెంట్స్కి బాగా ఫీల్ కలిగించాలి, అరే మా అమ్మాయి బాగా చదువుతుంది అని కలిగించాలి. మరి ఫ్యాకల్టీకి మీరు ఫలానా ఇన్స్టిట్యూట్లో మార్తాలో చదువుకున్నారు అంటే ఆ ఇన్స్టిట్యూట్ పేరు దేశంలో ఎక్కడైనా కానీ వినిపించేలాగా మన బిహేవియర్ ఉండాలి. అలా మీరు ఏదనుకుంటే అది అవుతారు. లేదు కేర్లెస్గా ఉంటే కేర్లెస్గానే. సింహం అనేది ఏంటి? పులి, సింహం భయాలు మన మనసులో ఉండే, మనము కోరుకొని భయాలు. చిన్నదానికి పెద్దదానికి పుస్తకం పట్టాలంటే భయం, ఏదైనా పని చేయాలంటే భయం. ఆ అనవసరమైన అపోహలు భయాలు వదిలేస్తే మనం ఎక్కడిదాకా భోజనం చేసి హాయిగా తిని మంచినీళ్ళు తాగి ఉయ్యాలు వరకు ఆలోచించవచ్చు. ఆ తర్వాత పూలు వస్తున్నామని తినేస్తున్నామని ఆలోచించకూడదు. అంటే ఏదైనా పని చేసేటప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు సాగాలి. ఎక్కడికి వెళ్ళినా మనం ఏఎన్ఎంగా జాయిన్ అయినా మినిమం ఓ 12,000 నుంచి 15,000 రూపాయలు ఇస్తారు. ఇంకా మనకు ఎక్స్పీరియన్స్ ఉంటే మనమే విలేజ్లో సొంతంగా ఒక క్లినిక్ అని పెట్టుకోవచ్చు. ఒక చిన్న క్లినిక్ పెట్టుకొని కూడా చాలామంది విలేజెస్లో సర్వ్ చేసి రోజుకి ఒక 1,000 రూపాయలు 500 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఉండాల్సింది ఏంటంటే మనలో ఒక రకమైనటువంటి కృషి, పట్టుదల. కంపల్సరీగా కోర్స్ నేర్చుకున్న తర్వాత ఏమవ్వాలి అనేది ఒకటి. కోర్స్ నేర్చుకుని వచ్చినప్పుడే ఈ కోర్సుని కంప్లీట్ చేసుకొని అన్ని రకాలుగా మేము ఉపయోగపడి మా కుటుంబానికి మాకు ఖచ్చితంగా ఒక రకంగా అండగా ఉంటామనే ఆలోచనతో వచ్చి ఉండాలి. అట్లా వచ్చిన వాళ్ళే మీరు అందరూ అనుకుంటున్నాను, అవునా కాదా? మెయిన్గా ఒక ఇన్స్టిట్యూషన్లో మనం జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ దాకా మన 100% మనం ఇవ్వాలి. అంటే ఈ ఇన్స్టిట్యూషన్ అనే కాదు, మీరు రేపు వెళ్ళబోయే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయినా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అయినా మన 100% సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి. మెయిన్ అసలు ఈ మోటివే అది, మీరు ఎంచుకున్న మార్గం. ఇందులో ఫ్యూచర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అది మీకు తెలుసుండొచ్చు. అప్పుడప్పుడైతే సమ్ కోవిడ్ టైమ్స్ చూసుండుంటారు, 24 hours కూడా వర్క్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్న పొజిషన్స్ ఉంటాయి అన్నమాట.
సో వాటిని తట్టుకోవాలంటే ఇప్పటి నుంచే దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఎప్పుడు పాండమిక్స్, ఎప్పుడు ఎపిడమిక్స్, ఎలాంటి టైంలో ఏమొస్తాయో మనకు తెలియదు. సో దానికి ప్రిపేర్ అయితే మీరు దేనికైనా ప్రిపేర్ అవ్వగలరు అన్నమాట. నేను చెప్పేది అది. తెనాలి పరిసర ప్రాంతాల్లోనే అత్యంత ప్రాచీనమైన ఆలయంగా విశేష కీర్తి గడించిన తెనాలి గంగానంపేటలో వేచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధి సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయ రథోత్సవ కార్యక్రమం సోమవారం సాయంత్రం తెనాలి పట్టణ పురవీధుల్లో ఘనంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారిని రమణకుమారి ఉత్సవాలను పర్యవేక్షించగా పెద్ద రథం రథోత్సవ శోభాయాత్ర ఆలయం నుండి బయలుదేరి గాంధీ చౌక్ మీదుగా మెయిన్ రోడ్ గోపాల్ రెడ్డి వీధి మీదుగా ఆలయానికి చేరుకున్న క్రమంలో భక్తులు విశేషంగా రథాన్ని లాగుతూ శ్రీ రామేశ్వర స్వామివారి సేవలో తరించారు. విఆర్ కన్సల్టెన్సీ నిర్వాహకులు పెసర్లంక వెంకటరమణ కల్పన దంపతులు ఉత్సవాలలో ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కన్నెగంటి భాస్కర్రావు, దివ్యల వెంకట శ్రీనివాసరావు, పద్మావతి, కోసూరి సుబ్రహ్మణ్యం తదితర భక్తులు రథోత్సవానికి సహకరించారు. భక్తులు దారి పొడవునా రథోత్సవ శోభలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జేఈఈ మెయిన్స్ ఫలితాల విడుదలతో ఆయా విద్యా సంస్థల్లో విజేతల సందడి. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఉద్యోగంతో జీవితంలో స్థిరపడాలన్నదే కళాశాల ధ్యేయం. ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుల శివకుమార్. ఉపాధి హామీ పథకం రద్దును నిరసిస్తూ జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర. ఈ నెల 20న తెనాలిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతిరోజు రోటరీ సంస్థ ద్వారా విలువైన సేవలు అందిస్తున్నారు. ఆంధ్ర ప్యారిస్ రోటరీ సమావేశంలో జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.